నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఉక్రెయిన్ రష్యాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతూ ఉన్నాయా? భారత్ చేస్తున్న దౌత్యం ఫలించిందా? ప్రస్తుతం ఉన్న పరిణామాలు చూస్తుంటే సమాధానం అవుననే వస్తుంది. ప్రపంచంలోని పలువురు పవర్ఫుల్ నేతలు ఈ యుద్ధాన్ని ఆపాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఆ లిస్టులో భారత ప్రధాని మోదీ టాప్లో ఉన్నారు. రాబోయే రోజుల్లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఆయన కూడా ఈ యుద్ధాన్ని ఆపేస్తానని మాట ఇచ్చారు. అంతకుముందే ఈ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడే అవకాశాలు లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. రష్యా కూడా ఉక్రెయిన్పై భీకర దాడులను ఇటీవలి కాలంలో బాగా తగ్గించేసింది. పలువురిని విడుదల చేయడానికి కూడా రష్యా అంగీకరిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా తమ దేశానికి చెందిన 1358 మంది సైనికులు, పౌరులు రష్యా నుంచి సురక్షితంగా తిరిగొచ్చారని ధృవీకరించారు. సైనికులు, పౌరులు సురక్షితంగా తిరిగి రావడానికి తమ సైనికుల బృందం తీవ్రంగా శ్రమించిందని, 2025లోనూ ఇలాంటి శుభవార్తలు వినాలని ఉందని జెలెన్స్కీ తెలిపారు. రష్యాతో యుద్ధం ముగియాలనే తన ఆకాంక్షను ఈ విధంగా వ్యక్తం చేశారు జెలెన్స్కీ. 2022 ప్రారంభం నుంచి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూ ఉంది. ఈ ఘర్షణల నేపథ్యంలో కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు, కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. యుద్ధం ఆపేలా చేయాలని ఐరాస కూడా పావులు కదుపుతూ ఉంది. యుద్ధానికి ఎండ్ కార్డు పడాలని తాను కూడా కోరుకుంటూ ఉన్నానని రష్యా సుప్రీం వ్లాదిమిర్ పుతిన్ కూడా పలు సందర్భాల్లో చెప్పారు. ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే త్వరలో ఈ వార్కు ఎండ్ కార్డు పడినట్టేనని స్పష్టమవుతోంది.